ఈ సామాజిక అసమానతలకి కారణం మనుషుల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వ లోపమా, లేకపోతే వారి మత గ్రంథాలు వారిని ఆ విధంగా ప్రేరేపిస్తున్నాయా అన్నది చూడాలి. మరి ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే హిందుత్వంలో హిందూ ప్రామాణిక గ్రంథాలలో అంటే దేవుడు చెప్పినటువంటి వాక్కుగా భావిస్తున్నటువంటి గ్రంథాలలో ఎక్కడా కూడా తోటి మనిషిని కించపరచమని, ఇతర జాతుల్ని చులకనగా తక్కువగా చూడమని ఎక్కడా లేదు. భగవద్గీతలో పరమాత్ముడు ఏం చెప్పాడు? 5వ అధ్యాయం 18వ శ్లోకంలో విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణు యందు, గోవు యందు, శునకము యందు, ఏనుగు యందు సమదృష్టి కలిగిన వాడే జ్ఞాని. అంటే హిందుత్వం ఏం చెప్తుందంటే ప్రధానంగా ఒక మనుషుల్లోనే కాదు సర్వజీవులలోనూ ఆత్మ ఉంది. కేవలం మానవులందరినీ కలిపి కాదు, సర్వజీవులని సమభావనతో